వర్షం వచ్చే సూచన కూడా లేదు. అండ్ మేఘాలైనా కనిపించింది అప్పటికి? తలల పైకి ఎత్తి వినండి, మేఘాలు ఏమైనా కనిపించిందా? అండ్ ఏలియా ప్రేయర్ ఏమైనా స్టార్ట్ చేశాడా? ప్రేయర్ స్టార్ట్ చేశాడా? ఇంకా ప్రార్థనే స్టార్ట్ చేయలే. అప్పుడే ఆహాబుకి వెళ్ళాడు, నువ్వు వెళ్ళి భోంచేయి, నువ్వు భోజనానికి వెళ్ళు, నాకు వర్షపు ధ్వని వినబడుతుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. వర్షం ఆశీర్వాదం. నేను విశ్వసిస్తున్నాను, మీరు ఈ ఆవరణం దాటి లోపల మీ చెవిలో ఒక ధ్వని వినబడబోతుందండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు అనే ధ్వని వినబడబోతుంది. ధ్వని వినబడబోతుంది. చెప్పుకోండి ధైర్యంగా, ఏం పర్వాలేదు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాసం 1,00,000 సంపాదిస్తానని చెప్పుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఈ మాసం 5 లక్షలు. ప్రైజ్ ది లార్డ్. చెప్పుకోండి, ఏం పర్వాలేదు. ఈ మాసం 5 జతలు. నీకేం పోయే కాలం వచ్చింది? 5 జతలు ఏం చేస్తావు అంటే, 5 జతలు సెమీ క్రిస్మస్కి ఒకటి వేసుకుంటాను, ఈ గోరంట్ల కిస్మిస్కి ఒకటి వేసుకుంటాను, ఆ లేమల కిస్మస్కి ఒకటి వేసుకుంటాను, అమరావతి కిస్మిస్కి ఒకటి వేసుకుంటాను. నీకేం పోయే కాలం అంటే చెప్పండి, ఏం పర్వాలా. ప్రైజ్ ది లార్డ్. వర్షపు ధ్వని రాత్రి మీకు వినబడేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. ఆశీర్వాదపు ధ్వని వినబడబోతుంది. ధ్వని వినబడబోతుంది. ధ్వని వినబడబోతుంది. ఒక ధ్వని వినబడబోతుంది. అసలు ఏ సూచన లేదు అక్కడ, ఏ సూచన లేదు, కానీ ధ్వని వినబడుతుందండి. చెప్పేశారు, చెప్పుకుంటే ఎట్లా అసలు 3.5 సంవత్సరం నుండి వర్షం రాలేదు, ఎట్టొస్తుంది, ఏం మాటలు ఇవన్నీ అంటుంటే నువ్వు నోరుమోయి, నాకు వినబడుతుంది. ఆహాబుకు చెప్పేశారు. చెప్పేస్తే అంత మాట అనేసారంటే, అయ్యా ఒకవేళ రాకపోతే ఎట్లా, నీలో సామర్థ్యం లేదు, శక్తి లేదని నీవు చేతగానే ఉంటాడు. ఏయ్, నాకు వినబడుతుంది మరి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. నేను హెల్తీగా ఉన్నాను, ఈ మాసమంతా నేను ఆరోగ్యంగా ఉంటానని చెప్పుకుంటే ఏం పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఎప్పుడు చూసినా ఈ శీతాకాలం వస్తే జబ్బు కదా నీకు, నువ్వు దగ్గుతుంటావు కదా, సీతుంటావు కదా. ఇప్పుడు ఎవరో చెప్పింది ఎవరో చెప్పడం నేను విన్నానండి. ఏడుస్తుంటే కన్నీళ్ళు తుడిచేవాళ్ళనే ఉంటారంట, కానీ జలుబు చేస్తే ముక్కు తుడిచేవాళ్ళు ఎవరు ఉంటారు. ఏడుస్తుంటే కన్నీళ్ళు తుడిచేదానికి ఎవరైనా వస్తారంట, కానీ జలుబు చేస్తే పాపం ఎవరు వస్తారు చెప్పండి. అమ్మ అయితే ఓకే, కానీ అమ్మ అందరికి అందుబాటులో ఉంటుంది కదండి. ప్రైజ్. నీకు అసలే జబ్బు కదా, ఈ శీతాకాలం వస్తే నువ్వు తుమ్ముతూ ఉండాలి, దగ్గుతూ ఉండాలి. ఈ మాసం అంతా నేను ఆరోగ్యంగా ఉండబోతున్నాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నా తల పైకి ఎత్తబడబోతుంది. దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆకాశ వాకిట్లు నా కొరకు తెరవబోతూ ఉన్నాడు. వర్షపు ధ్వని నాకు వినబడబోతుంది. అనౌన్స్ చేసుకోండి, మీరు పబ్లిసిటీ చేసుకోండి, ఏం పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆహాబు భోజనానికి వెళ్ళాడు, ఏలియా ప్రార్థనకి వెళ్ళాడు. ప్రార్థన చేసి ఆ పనివాడిని పిలిచి, అరే బాబు వెళ్ళి వర్షం వచ్చే సూచనలు ఏమన్నా చూసి రమ్మని అంటే, ఆయన మెరకెక్కి చూసి ఏం లేదన్నాడు. మరలా ఇంకొకసారి వెళ్ళి చూసి రమ్మన్నాడు. ఏం లేదు, మరలా వెళ్ళి చూసి రప్పోమన్నాడు. ఎంత ధీమా, ఎంత ధైర్యం అండి. ప్రార్థించేవాడికి ఆ ధైర్యం ఉండాలి. నీవే డౌట్గా కలవరంగా ఉంటే ఎట్లా, ధైర్యంగా ఉండాలి అంతేక. ఆ తర్వాత 7 సార్లు వెళ్ళి చూడమంటే 7వసారి వెళ్ళి మనిషి చెయ్యంత మేఘము సముద్రపై నుండి రావడం. చిన్న మేఘం ఏంటండి, సూచన చిన్నదే కావచ్చు. ప్రైజ్ ది లార్డ్. మనం గుంటూరు ఎంటర్ అయ్యేటప్పుడు మనకు బోర్డు ఏమైనా కనిపిస్తుందా? గుంటూరు అనే బోర్డు ఏమైనా ఉందా? ఎటువైపు నుండి ఉందా? ఎటువైపు ఉంది? మిర్చియాడ్ వైపు ఉందా? చెప్పాలి. గుంటూరు లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు బోర్డు ఉంటుందా? గుంటూరు అనే బోర్డు ఉంటుందా?